ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న యంగ్ కపుల్స్ ప్రెగ్నెన్సీకి ఏ టైంలో సెక్స్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఎవరైనా కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఏ టైంలో సెక్స్ చేస్తే బెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నార్మల్గా ఒక ఫీమేల్ సైకిల్స్లో ఒక 28 డేస్ సైకిల్ ఉంటుంది, కొందరిలో 30 డేస్ సైకిల్ ఉంటుంది. చాలా వరకు ఫీమేల్స్ ఎలా తీసుకుంటారు అంటే డే 10 ఆఫ్ ది సైకిల్ టు డే 20 ఆఫ్ ది సైకిల్ ఈజ్ వెరీ ఫర్టైల్ అనుకుంటారు. కానీ ఇవన్నీ ఓల్డ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు వచ్చిన కొత్త కాన్సెప్ట్స్ ఎట్లా ఉన్నాయంటే అంటే ఈరోజు పీరియడ్స్ అయిపోతే ఈ రోజు నుంచి నెక్స్ట్ సైకిల్ వచ్చేవారికి, అంటే నెక్స్ట్ మళ్ళీ బ్లీడింగ్ అయ్యే వారికి ఆ టైంలో ప్రతి ఆల్టర్నేట్ డే చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు ఇలా అంటారంటే, ఒక్కసారి ఆల్టర్నేట్ డే ఎందుకు అంటామంటే బేసిక్లీ ఒక్కసారి స్పర్మ్ లోపలికి వెళ్ళిన తర్వాత, అంటే ఒక్కసారి వీర్యం లోపల వెళ్ళిపోయిన తర్వాత వీర్యం లోపట్ల అంటే యోని లోపట్ల వీర్యం ఆల్మోస్ట్ 48 అవర్స్ వరకు సర్వైవ్ అవుతుంది. సో 48 అవర్స్ సర్వైవ్ అవుతుంది కాబట్టి ఒక రోజులో 2 సార్లు చేసిన యూజ్లెస్, అలానే ఇవాళ చేసి రేపు చేయడం కూడా యూజ్లెస్. ఒక్కసారి చేయండి, హ్యాపీగా చేయండి. సో దీన్ని చేయడం ద్వారా ఏమవుతుందంటే 48 అవర్స్ విండో వరకు మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. 48 అవర్స్ తర్వాత మళ్ళీ ట్రై చేయండి. సో ఇలా ప్రతి ఆల్టర్నేటివ్ ఈరోజు చేస్తే రేపు చేయొద్దు, ఎల్లుండి చేయండి. దానివల్ల కంప్లీట్ నెక్స్ట్ సైకిల్ వచ్చే వరకు చేసినప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రిజల్ట్స్ చాలా మంచిగా ఇంప్రూవ్ అయినాయని ఫ్రెష్ స్టడీస్లో చెప్తున్నాయి. సో ఇది ఇలా ట్రై చేయండి, మీరు ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కరెక్ట్ పద్ధతే. సో ఎగ్జాక్ట్లీ ఫర్టైల్ పీరియడ్స్ అనేవి ఏం లేవు, ఇట్స్ అంత ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడున్న కాన్సెప్ట్ ప్రకారం అయితే ఇలా చేస్తే మంచి సక్సెస్ రేట్స్ ఉంటాయి. ఈరోజు మళ్ళీ మనం డిస్కస్ చేసే సెకండ్ టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనం సెక్స్ చేయవచ్చా అనేది మేజర్ పాయింట్. చాలామంది నాకు అడిగే కామనెస్ట్ క్వశ్చన్ ఇది. చాలామంది ఇది ఒక భయం కూడా ఉంటుంది. ఒక్కసారి ప్రెగ్నెంట్ అయిపోతే 9 months వరకు సెక్షువల్ లైఫ్కి చాలా దూరంగా ఉంటారు. ఇది ఒక రకంగా చాలా బ్యాడ్, ఎందుకంటే ఇట్స్ అ ఫిజికల్ ఇంటిమసీ, ఒక ఫిజికల్ రిలేషన్షిప్కి చాలా ఇంపార్టెంట్ ఇది. సెక్స్ అనేది అబ్సల్యూట్లీ నార్మల్, దాంట్లో ఏం స్టిగ్మా లేదు, భయం లేదు, ఇదేదో అన్డిస్కస్ టాపిక్ లాగా కూడా ఉండవద్దు. సో సెక్స్ ఈజ్ నార్మల్, ఎందుకంటే ఇది ప్రతిదానికి మూలం, అంటే మన సృష్టికే మూలం ఇది. సో దాంట్లో మనం అంతా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఏ మంత్లో అయినా సెక్స్, అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వారికి ఏ మంత్లో అయినా ఏ టైం అయినా సెక్స్ చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి సెకండ్ డౌట్స్ పడొద్దు. సెక్స్ ఈజ్ సేఫ్. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో కొద్దిగా కేర్ఫుల్ ఉండమని చెప్తారు డాక్టర్స్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఫ్రెష్గా వచ్చింది, కొద్దిగా స్ట్రెక్స్, కొన్నిసార్లు రఫ్ సెక్స్ చేసినప్పుడు ఈ ప్రెగ్నెన్సీ పోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని ఒక భయంలో అలా చెప్తుంటారు తప్ప దీనికి ఎక్కడ సైంటిఫిక్ బ్యాకింగ్ లేదు. సో సెక్స్ చేయడం ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్, దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఈ ఫస్ట్ 3 months, లాస్ట్ 3 months మధ్యలో ట్రైమిస్టర్లో సెక్స్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, హ్యాపీగా సెక్స్ చేసుకోవచ్చు. లాస్ట్ ట్రైమిస్టర్ అంటే లాస్ట్ 3 నెలల్లో కూడా సెక్స్ చేసుకోవడానికి ఎటువంటి సమస్యలు రావు. కొందరిలో ఎట్లా అంటే ఇది ముందే ప్రీటర్మ్ బేబీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని ఒక భయం ఉంటుంది తప్ప దీంట్లో ఎక్కడ సైంటిఫిక్ బ్యాకింగ్ లేదు. కాబట్టి హ్యాపీగా సెక్స్ చేసుకోవచ్చు, ఏ నెలడైనా సెక్స్ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. దీంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా కేర్ఫుల్ ఉండండి. మీ అపోజిట్ పార్ట్నర్ కొద్దిగా వాళ్ళ బాడీని రెస్పెక్ట్ ఇవ్వండి. ప్రెగ్నెంట్గా ఉన్నారు కాబట్టి కొద్దిగా సేఫ్ సెక్స్ చేయడం చాలా బెటర్. దీంట్లో ఇంకా బెటర్గా కాండమ్స్ యూజ్ చేస్తే ఇంకా సేఫ్, ఎందుకంటే ఎటువంటి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఎటువంటి వైట్ డిశ్చార్జెస్ కానీ ఫీమేల్స్లో ఎఫెక్ట్ కాకుండా వాళ్ళ ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ చూపించకుండా ఉండడానికి చాలా బెటర్గా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో సెక్స్ ఇస్ సేఫ్. ఏ ట్రైమిస్టర్లో సెక్స్ చేసుకోవడానికి ఎటువంటి ఇష్యూస్ లేవు. కానీ ఒక బెటర్ థింగ్, యూస్ కాండమ్స్. ఇలా 3 things మీరు ఖచ్చితంగా ఫాలో చేస్తే ప్రెగ్నెన్సీలో సెక్స్ చేయడానికి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లేకపోతే నాతో మాట్లాడాలని, ఎనీ డౌట్స్ గురించి అడగాలని అనిపిస్తే ఒక్కసారి నా పర్సనల్ నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నంబర్ 9912384455. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఏ టైంలో అన్నా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ టు కాల్. దీంట్లో మనం మొహమాట పడేదేం లేదు. ఈ సెక్స్ గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు, అబ్సల్యూట్లీ సేఫ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ చేయొచ్చు, లేకపోతే నా పర్సనల్ నెంబర్ కన్నా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.